ఇక వనపర్తి జిల్లాలో గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ కి భూములు ఇచ్చేది లేదంటున్నారు అక్కడి రైతులు. పక్కనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఏదుల రిజర్వాయర్ ఉండగా మరొకటి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి తన కాంట్రాక్టుల కోసం భూములు గుంజుకునేందుకు సిద్ధమయ్యారని మండిపడుతున్నారు రైతులు. ఇక రిజర్వాయర్ నిర్మాణం కోసం కాంగ్రెస్ నాయకులు వస్తే తన్ని తరిమేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఏదుల మండలం గొల్లపల్లి చీర్కపల్లి గ్రామంలో నూతనంగా రిజర్వాయర్ ఏర్పాటు ప్రతిపాదనను ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 20 రోజులుగా అన్ని పార్టీలు కలిసి ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా రిజర్వాయర్ ప్రతిపాదన చేయడం పట్ల రైతులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. వారి భూములు ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గ్రామాల రైతులు ఉన్నారు. అలా చెప్పండి, ఈ రిజర్వాయర్ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారో, అసలు మీకు ఈ విషయం ఎట్లా తెలిసింది? 29 తారీఖు నవంబరు 11 గంటలకు అసెంబ్లీలో గౌరవనీయులు మేఘారెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. దీనిపైన ఏంటంటే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రపోజల్ మేము ఇరిగేషన్ డిపార్ట్మెంటుకు మాకు ప్రపోజల్ పంపిస్తున్నాం, మీరు శాంక్షన్ చేయండి అన్నట్టు ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే మేము మా రైతులను సంఘటితమై గొల్లపల్లి చీర్కపల్లి మా చుట్టుపక్కల మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. 29 నుంచి ఈ రోజు వరకు 21 రోజు అవుతుంది. కంటిన్యూ ఇదే మా నిరసన చెప్తున్నాం. ఎందుకంటే మా పక్కనే కూతబెట్టు దూరంలో ఏదుల రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము మేఘారెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారి మా భూములు మా ఊర్లు మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేము. దయచేసి అర్థం చేసుకోండి, మాకు పక్కనే రిజర్వాయర్ ఉంది, మా నీళ్లు మాకే కావాలి. మీరు మీ అవసరాల కొరకు పక్కన ఒట్టెం రిజర్వాయర్ ఉన్నంగా అక్కడ 17 టీఎంసీలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలు పోతే మీకు డిండికి నీళ్ళు వస్తాయి. మీరు దాసోహం అని కానీ రెడ్లకు ఏమన్నా కానీ నల్గొండ రెడ్లకు మీరు మాట ఇచ్చుకోవచ్చు. వాళ్లకు మీరు నీళ్ళు ఇస్తా అని ఈడ ఏదుల రిజర్వాయర్ దాదాపు 7 టీఎంసీలు ఉన్న నీళ్లను అక్కడికి తీసుకుపోయి 1800 కోట్ల రూపాయల ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. మా నీళ్లు మేము ఇయ్యం, మా ప్రాణాలైనా ఇస్తాం. కానీ ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్ళు వస్తూ ఉండగా మళ్ళీ ఎందుకు ఈ కొత్త రిజర్వాయర్ను ప్రతిపాదన చేశారు? ఆల్రెడీ గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేఎల్ఐ కింద దాదాపు 70,000 ఎకరాలకి వనపర్తి నియోజకవర్గంలో సాగునీరు ఇవ్వడం జరిగింది. అయితే ఒక కొత్తగా మళ్ళా ఏదల పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఏదల రిజర్వాయర్ ఆల్రెడీ ఇక్కడ 7 టీఎంసీలతో ఉంది. అయితే ఈ ప్రాంతపు రైతుల ప్రయోజనాల కోసం కాకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్యే గారు ఇక్కడ కూతవేటు దూరంలో 1 కిలోమీటర్ దూరంలో మళ్ళీ ఒక 4 టీఎంసీలతో ఒక రిజర్వాయర్ ప్రతిపాదన ఇక్కడ పెట్టడం జరిగింది, గొల్లపల్లి చీర్కపల్లి అని. దాన్ని ఈ గ్రామ వ్యక్తిగా, ఈ ప్రాంతపు వ్యక్తిగా మేము రైతులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ రిజర్వాయర్ వల్ల దాదాపు 1200-1300 ఎకరాలు, తర్వాత అదేవిధంగా గ్రామాలు ముంపుకు గురే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఎవరైతే స్వలాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ను తీసుకువస్తున్నారో ఈ ప్రాంతం ప్రజలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రిజర్వాయర్ను పడనీయము, మా ప్రాణాలైనా అర్పిస్తాం అవసరమైతే. కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ యొక్క రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని ఇక్కడ రైతుల నుంచి మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాం. మీ డిమాండ్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారా? ఏమన్నాడు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే దృష్టికి మేము ఇంకా తీసుకెళ్ళలేదు. మాకు అసెంబ్లీలో అయినా ప్రకటించినప్పుడే మేమందరం సమాయత్తమైన రైతులందరం ఇక్కడ మేము ధర్నాలు చేస్తున్నాము. ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన లీడర్లను, ఆయన తొత్తులుగా పనిచేసేటటువంటి వాళ్ళను ఇద్దరు వ్యక్తులను గొల్లపల్లిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టిస్తే అక్కడ ఉన్న గొల్లపల్లి రైతులుగా వ్యతిరేకం చేసిండ్రు. అదే ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంజన్ రెడ్డి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇక్కడ మేము రిజర్వాయర్ వేయము, మీరు ఒప్పుకుంటే వేస్తాము, చిన్నగా వేస్తాము, తర్వాత మేము ఆలోచన చేస్తాము అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఆ లీడర్లను పంపించిండు. వాళ్ళ మాటలు మేము నమ్మొద్దని మా రైతులు వాళ్ళు కడుపులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పిపోయినరు. కడుపులో ప్రాజెక్ట్ వేయాలనే ఉద్దేశం బాగుంది మేఘారెడ్డికి. ఊరు రైతులకు మోసపూరిత మాటలు, నిరంజన్ రెడ్డి గారే దీన్ని ప్రకటించిండు, నిరంజన్ రెడ్డి గారే దీన్ని రిజర్వాయర్ వేసిండు అనే మోసపు మాటలు చెప్పి రైతులను, గ్రామ ప్రజలను అందరినీ మోసం చేసే మాటలు మాట్లాడుతున్నాడు.
నిరంజన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద ఆయనకు అక్కసు పుట్టి వేరే వేరే మాట్లాడుతున్నాడు. ఆయన రిజర్వాయర్ వేయాలని ఖచ్చితంగా ఆయనకు ఆలోచన ఉంటే ఎంతవరకైనా తెగిస్తాము, ప్రాణాలకైనా తెగిస్తాము. ఈపులు వలగడం అయితే ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నటువంటి నాయకులంతా కూడా కొంతమంది కర్తం అని చెప్పేసి అంటున్నారు. మేము రేపు రైతులం అందరం ఆల్రెడీ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరం కూడా మేము ఇక్కడ యూనిటీ కావడం జరిగింది. దీని ఎట్టి పరిస్థితులల్లో వాళ్ళు ఏ మాత్రం రేపు సర్వేకి వచ్చినా కానీ ఇప్పటికీ అది దానిపైన డిపిఆర్ఏ చేయలే. గత ప్రభుత్వం ఈ రిజర్వాయర్ వద్దు, ఏదుల నుంచి లబ్ధి జరుగుతుందని చెప్పేసి ఏదులలో తూంబెట్టి మాకు ఇక్కడ వాటర్ ఇస్తుంది. D5 అనే కెనాల్కి, D8 అనే కెనాల్కి ఇచ్చి కొల్లాపూర్ నియోజకవర్గానికి, వనపర్తి నియోజకవర్గానికి కావాల్సినన్ని వాటర్ దానిలో తీసుకోవడానికి మాకు అవకాశం ఉంది, హక్కు ఉంది. అట్లాంటి సందర్భంలో ఈరోజు ఈ ప్రాజెక్టు పెట్టడం అనేది ఎవరికి ఉపయోగం లేదు. ఇది ఓన్లీ వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ప్రజానికానికి అందరు కూడా ఇది అర్థమైంది. రైతులకు అందరు కూడా ఇది చాలా క్లియర్గా అయింది. రైతులందరూ కూడా చాలా చైతన్యవంతులు ఉన్నారు. మేము అందరం కూడా నిన్న ఎమ్మెల్యే ఏదో ఆయన సంబంధించింది ఏంటంటే గత ప్రభుత్వం పైన నెపం చెప్తూ ఇప్పుడు ఒక బోర్ వేయాలంటే ఒక చిన్న బోర్ పాయింట్ చూడాలంటేనే 10 రకాల పాయింట్లు చూస్తారు. అట్లా గత ప్రభుత్వం కూడా ఎక్కడ రిజర్వాయర్ పెడితే ఉంటుంది అని చెప్పేసి 10 రకాలుగా ఆలోచించి సర్వేలు చేసింది. ఆ పాత సర్వేని ఏదో పెట్టుకొని వచ్చి ఇక్కడ పెడతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రేపు భవిష్యత్తులో రైతులందరూ అదే అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలివి లేకపోవచ్చు, కానీ రైతులకు తెలివి. రైతులు ఏంటంటే ఏడ బోర్ వేయాలనో వాళ్ళకి తెలుసు, ఎట్లా పాయింట్ పెట్టేయాలనో వాళ్ళకి తెలుసు. కాబట్టి రైతులు చాలా తెలివిపరులు, రైతులు చాలా రకాలుగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అర్థమైంది. చిన్నగా చెప్తున్నారు వాళ్ళే. మేము ఈ ప్రభుత్వం ఇట్లా ఏదన్నా ఈ రిజర్వాయర్ అవసరం లేని రిజర్వాయర్ ఇట్లా తీసుకొచ్చింది అనుకో, దశలవారీ ఉద్యమానికి మేము సన్నద్ధమవుతాం. ఇంకా మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం పంట పొలాలను అక్కడ చూసుకుంటూనే మాకు పంట పొలాలు ఒక కన్నా అయితే మా భూములను మేము కాపాడుకోవడానికి ఈ రిజర్వాయర్ని వ్యతిరేకించడానికి ఇంకో కన్నయ్య కదులుతామని చెప్పేసి మేము సన్నద్ధం చేసి రైతులనంతా పోరాటానికి దశలవారీ ఉద్యమానికి మేము సన్నద్ధం అవుతాం. దీన్ని వ్యతిరేకిస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములను ఇచ్చేది లేదంటున్నారు రైతులు. ఏదుల మండలంలో ఉన్నటువంటి 3-4 గ్రామాల ప్రజలు ఈ రిజర్వాయర్తో ఎఫెక్ట్ కానున్నారు. ఈ రిజర్వాయర్ ప్రతిపాదన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రైతులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.